ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం వలన ఎలాంటి రోగాలు నివారణ జరుగుతాయి? మన వాళ్ళందరికీ తెలుసు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయాలని. చాలామంది ఆకు పూజ చేస్తామని మొక్కులు మొక్కుతూ ఉంటారు. కొన్ని పర్వటి రోజుల్లో, ముఖ్యంగా హనుమత్ జయంతి రోజు, శనివారం రోజు, పౌర్ణిమల రోజు, అలా మాస శివరాత్రి వచ్చినప్పుడు, తర్వాత కార్యసిద్ధి జరిగినప్పుడు, మనోభీష్టాలు నెరవేరినప్పుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తూ ఉంటారు. ఎవరినైనా ఎందుకు ఆకు పూజ చేయాలండి అంటే చాలా మంచిదండి అంటారు. ఎందుకు మంచిది? ఏం మంచి జరుగుతుంది? దీనివల్ల ఉండేటువంటి ఉపయోగం ఏమిటి? అసలు ఆంజనేయ స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు? తమలపాకులతోనే ఎన్నో ఆకులు ఉన్నాయి కదా మనకి. తమలపాకులతో మాత్రమే ఎందుకు ఆకు పూజ చేయాలి? మిగతా దేవతలకి ఎందుకు చేయటం లేదు? దీనిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆకు పూజ ఎందుకు చేయాలని కాకుండా మనకి నారద పురాణంలో ఒక విశేషం కనిపిస్తోంది. ఏమిటి అంటే ఇది తాంత్రికమైనటువంటి విషయంగా మనకి కనపడుతోంది. తాంత్రికమైనటువంటి విషయంలో కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి కొన్ని తాంత్రికమైనటువంటి పూజలు కూడా చెప్పబడ్డాయి. ఆ తాంత్రికమైనటువంటి పూజలో ఏమిటంటే ఆ తంత్రం అంతా ఇక్కడ మనం చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ, ఆంజనేయ స్వామి ఒక మంత్రాన్ని జపిస్తూ, ధ్యానిస్తూ ఇక్కడ ప్లీహ రోగాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ నివారణ జరుగుతాయి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. ప్లీహ రోగాలు అంటే మనకి ఉదరంలో వచ్చేటువంటి కొన్ని రోగాలు. ప్లీహం అంటే మనకి స్ప్లీన్ అని చెప్తాం. ఆ తర్వాత గురుగ్రహం వలన మనకి జఠరాగ్ని పెరగటము, ఆ తర్వాత ఏమిటంటే కొన్ని పిత్తాశయంలో ఉండేటువంటి కొన్ని జ్యూసెస్, మనకి కొన్ని రసాలు వెలువడుతూ ఉంటాయి. అయితే డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా మనకి గాల్ బ్లాడర్లో కూడా నిండి ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఏమిటి, మనకి జీర్ణం కావడం కోసం ఎక్కువ ఆహారం తిన్నప్పుడు, నిత్యం కాకుండా ఎక్కువ అవసరమైనప్పుడు ఆ గాల్ బ్లాడర్లో ఉండేటువంటి జఠర రసం మనకి ఏది ఉందో, ఆ పిత్తాశయంలో ఉండేటువంటి రసం, అది మనకి తిన్నటువంటిది జీర్ణం కావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీనిలో దోషాలు ఏర్పడినప్పుడే, అంటే ఇవి చేసేది మనకి ప్లీహం అంటే స్ప్లీన్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, ఇక్కడ ఉండేటువంటి పిత్తాశయం కానీ, పిత్తకోశం కానీ చేసేటువంటి క్రియలు ఏమిటి అంటే మనకి ఆర్బీసీని పెంచటం, జీర్ణకోశంలో ఉండేటువంటి జీర్ణశక్తిని పెంచడం లాంటివి అన్నీ చేస్తూ ఉంటాయి. వీటిలో లోపాలు ఏర్పడడం వల్లనే మనకి అనేక జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు ఏమిటి అంటే మనకి స్ప్లీన్ చెడిపోవటం, తర్వాత గాల్ స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి తీసేసేయటం, ఆ తర్వాత టైఫాయిడ్ రావడం, తర్వాత మలేరియా రావడం, జాండీస్ రావడం, ఇలాంటి రోగాలన్నీ కూడా మనకి గురుగ్రహం వల్ల వచ్చేటువంటి రోగాలన్నీ కూడా వస్తుంటాయి. అంతేకాదు షుగర్ వ్యాధి కూడా, మధుమేహం కూడా వస్తూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఈ ఉదరకోశంలో ఏర్పడేటువంటి అనేక రోగాల వలన ఈ ప్లీహ రోగాలు అంటారు వీటిని, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి తంత్రంలో, నారద పురాణంలో ఆంజనేయ స్వామికి పూజ చేసేటువంటి ప్రత్యేక పద్ధతిలో చెప్పేటువంటి విశేషాలు ఏమిటంటే, ఏ వ్యక్తికి ప్లీహ రోగాలు ఉన్నాయో ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి అతని ఉదరం మీద ప్లీహ రోగం ఎవరికి ఉందో అతనికి ఈ తమలపాకులతో కప్పి కొంత తాంత్రికమైనటువంటి విధి విధానాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీనివలన మనకి అవగాహనకు వచ్చేటువంటి విషయం ఏమిటంటే, తాంత్రికంగా కూర్చోబెట్టి అన్ని చోట్ల పూజలు జరగవు, కానీ ఈ తమలపాకులతోనే, అంటే నాగవల్లి దళాలతో పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి నారద పురాణంలో కనిపిస్తోంది. అయితే ఇది తాంత్రికంగా అన్ని వేళలా అందరూ చేసుకోవడానికి సమంజసంగా ఉండదు. ఆ మంత్రాలు, ఆ తంత్రం మనకి తెలియదు. ఇంకొకటి, ప్రయోగం చేసేటువంటి తాంత్రికమైనటువంటి పూజల్లో ఎక్కడ పొరపాటు జరిగినా కూడా అది సిద్ధించేటువంటి అవకాశం ఉండదు. అందుకని సర్వసాధారణంగా సర్వజనులు నాటి నుంచి అలవాటుగా, ఆనవాయితీగా ఏం చేస్తున్నారంటే నాగవల్లి దళాలు, అంటే నాగవల్లి దళం అంటే తమలపాకు, తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నారంటే ఏ ఆంజనేయ స్వామిని ధ్యానించి, ఏ ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించి ఈ నాగవల్లి దళాలు అంటే తమలపాకులతో ఈ రోగ నివారణ చేస్తున్నారో, అది తాంత్రికం కాకపోయినా సరే ఇక్కడ ఆంజనేయ స్వామికి అర్చన చేసి తద్వారా మనోభీష్టాల్ని, రోగాల్ని పోగొట్టుకోవచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగాహన అవుతోంది. మొత్తానికి మనకి ఏమిటంటే ఈ ప్లీహ రోగాలు పోవడానికి సూచకంగానే నాగవల్లి దళాలతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు అనేటువంటి విషయం మనకి అవగతం అవుతోంది. అయితే ఎక్కడ కూడా మనకి ఇలా పూజ చేయటం వల్ల ఈ రోగం నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం మనకి నారద పురాణంలో కనిపించట్లేదు. ఇక్కడ తాంత్రికమైనటువంటి విధి విధానాలు మనకి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆంజనేయ స్వామిని ధ్యానించటం, జపం చేసుకోవడం, ఏ వ్యక్తికి ఉందో ఆ వ్యక్తి ఉదరం మీద నాగవల్లి దళాల్ని పెట్టడం, వస్త్రం కప్పడం అనేటువంటి కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి
ఆకు పూజ చేసుకోవటం వల్ల అలాంటి రోగాలన్నీ కూడా నివారణ అవుతాయని తెలుసుకోవాలి.